రైతు సోదరులకు స్వాగతం. మార్కెట్లో అత్యంత దారుణంగా ధరలు పెరిగిన, అత్యంత దారుణంగా ధరల పతనమయ్యే పంటల్లో నిమ్మ పంట కూడా ఒకటి. టమాటా కూడా అంతే. కేజీ ఒక్కోసారి 280 అమ్ముతాయి, కేజీ ఒక్కోసారి 3 రూపాయలు కూడా కొనేది దిక్కుండదు. నిమ్మకాయ పరిస్థితి కూడా అలాగనే తయారైంది. 2 నెలల కిందటే కేజీ 100 రూపాయలు అమ్మిన నిమ్మకాయ అకస్మాత్తుగా కేజీ 15 రూపాయలు పడిపోయింది. కేజీ 15 రూపాయలు అంటే కోసిన కూలి, ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కూడా రైతులకు రావడం లేదు. చాలామంది రైతులు నెల్లూరు జిల్లాలో పొలాల్లోనే వదిలేశారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా దాదాపు 80,000 ఎకరాల్లో నిమ్మ సాగు అవుతా ఉంది. గత సంవత్సరం మంచి ధరలు వచ్చాయి. కాయ 5 రూపాయలు 10 రూపాయలు కూడా కొనుగోలు చేశారు. ఈ సంవత్సరం కూడా ధరలు ఆశాజనకంగా ఉంటాయి అనుకున్న సమయంలో ఒకసారిగా ధరలు పతనం అయిపోయాయి. కేజీ 15 రూపాయలు పడిపోవడంతో చాలామంది రైతులు పొలాల్లోనే వదిలేస్తూ ఉన్నారు. సరే, అలాగని వినియోగదారుడు కొందామని మార్కెట్ వెళ్తే 10 రూపాయలకు 2, 20 రూపాయలకు 4, ఒక కాయ కూడా ఎక్స్ట్రా. రైతులకు మాత్రం కేజీకి 15 రూపాయలు అంటే దాదాపు 40 కాయలు. అంటే రైతుకు వచ్చేది కేజీకి ఒక 50 పైసలు కూడా రావడం లేదు. ఎవడన్నా కొందామని మార్కెట్కి వెళ్తే కాయ మాత్రం 5 రూపాయలు. వినియోగదారుడి విషయానికి వచ్చే మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ అవడం లేదు. ధర మాత్రం కటింగ్ ఏముండదు, తగ్గదు. రైతుల దగ్గర మాత్రం విచ్చలవిడిగా కేవలం కోత కూలి ఖర్చులు, రవాణా ఖర్చులు ఇచ్చి కాజేస్తూ ఉన్నారు. ఇక పంట సాగు, పురుగు మందులు, కూలీలు ఈ ఖర్చులు ఏమి రావు. అందుకే చాలా ప్రాంతాల్లో నిమ్మ చెట్లు ఇప్పటికే నిమ్మ తోటలు తీసేస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో దీని విస్తీర్ణం మరింత పడిపోయే ప్రమాదం ఉంది. ఈ పంటనే నిల్వ చేసుకోవడానికి అవకాశం లేదు. మహా అయితే క్రాప్ వచ్చిన తర్వాత కట్ చేసి ఒక వారం 10 రోజుల్లో అమ్ముకోవాలి. లేదంటే దాన్ని వేరే ఆల్టర్నేటివ్ లేదు. కొద్దిగా ఇప్పుడిప్పుడే ఆ నిమ్మకాయలను కూడా డ్రై చేసి ఎండబెట్టి రహేజా గ్రూప్ వాళ్ళు దుబాయ్ దేశానికి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు. ఆ కార్యక్రమం కూడా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఇది మరింత విస్తరిస్తే నిమ్మ రైతుకు కూడా నిమ్మకాయ ధర పతనమైనప్పుడు కొంత ప్రయోజనం దక్కే అవకాశం ఉంటుంది.